జ్ఞాన వివేకములు, జ్ఞాన వివేచములు. ఒక సేవకుడికి కావాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే జ్ఞానము. ఏమండి, ఈ జ్ఞానం మనకు చదువుతూ వస్తుందా? బాగా డాక్టరో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే బీటెక్కో లేకపోతే ఎంటెక్కో ఇవి చేస్తే మనకు వస్తుందండి సేవలో? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు, అంటే దేవుడి నుంచి, అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి పొందుకునేదే జ్ఞానం. ఆయన ఎలాగ ఈ లోకంలో నడిపించబడ్డాడో, ఏ రీతిగా అనేక మందికి సమన్యాయం చేశాడో, ఏ రీతిగా అనేక మందిని స్వస్థపరిచాడో, ఏ రీతిగా సంఘాలను బలపరిచాడో, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కనుక చదువు ద్వారా, పరపతి ద్వారా, డబ్బు ద్వారా, హోదా ద్వారా మనకు జ్ఞానం రాదు. కానీ పరిచర్యలో మనం జ్ఞానం కలిగి ఉండాలి అంటే ప్రభువునే మనము ఆదర్శంగా తీసుకోవాలి కదా. అపోస్తలుడు పౌలు అంటాడు ధైర్యంగా, ఆ మాట మనం అనగలగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునండి. మనం అనగలుగుతామండి ఆ మాట? పౌలు అన్నటువంటి మాట మనం అనగలుగుతామా? అంటే పరిపూర్ణంగా ఇంకా ప్రజెంట్ చేస్తున్నాడు ప్రభువుకి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకునండి. ఆ మాట మన హృదయంలో ఉండాలి. అంటే పరిపూర్ణంగా ఆ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. జ్ఞానముతో మనం పరిచర్య చేయాలి. అజ్ఞానంతో మనం పరిచర్య చేయకూడదండి. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అన్నా, ఏదైనా ఒక పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా, ఒక సభలో ఏర్పాటు చేయాలన్నా, ఏమండి ఆ సంఘాన్ని చక్కగా బలోపేతం చేసుకోవాలన్నా మనం ఖచ్చితంగా జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళాలంట. అందుకనే సొలొమోను భక్తుడు సామెతల్లో ప్రతి అక్షరాన్ని కూడా జ్ఞానంతో రాస్తాడు. అన్ని జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనం సమూయేలు గ్రంథంలో, మనం సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కనుక జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా వివేచన. రెండవ మాటగా ఒక సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటంటే మొదటిగా జ్ఞానం ఉండాలి. జ్ఞానముతో మనము మన సహవాసాన్ని కట్టుకోవాలి. అందుకనే స్త్రీని కూడా అలానే పోలుస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని, అదే మనం అనుభవించుకోండి. జ్ఞానవంతుడు తన సేవను కట్టుకుంటాడు, జ్ఞానహీనుడు సేవను పాడు చేసుకుంటాడు. అంతే. ఎవరైతే జ్ఞానముగా ప్రవర్తిస్తారో వారు ఏ పరమైనటువంటి నాయకత్వంలో కానీ, లీడర్షిప్ లో కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని అనుకూలంగా ఉంటే మనం నాయకత్వం చేయాలంటే ఎవడైనా చేస్తాడు కదా. అన్ని అనుకూలంగా, అన్ని సక్రమంగా ఉంటే నువ్వు వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే కుదరదండి. ఒక నాయకుడికి కావాల్సినటువంటి విషయం ఏంటంటే అవకతవకలుగా, ఆటంకాలుగా ఉన్నటువంటి వాటిని సరిచేసేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడే గొప్ప నాయకుడు. అలానే ఈరోజు సంఘాలు అన్ని కూడా మనకు అనుకూలంగా ఉండవు. అందరు వ్యక్తులు మనకు అనుకూలంగా ఉండరు కదా. విశ్వాసులను బట్టి ఎంతగా భయపడతారు తెలుసా సేవకులు? ఏమండి, విశ్వాసులను బట్టి ఈరోజు భయపడేటువంటి సేవకులు ఎక్కువైపోయారండి. ఉన్న చిన్న మంద కానీ, చిన్న సంఘం కానీ, వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విషయంలో కానివ్వండి, వారికి ఇచ్చేటువంటి స్థితి విషయంలో, హోదాల విషయంలో కానీ, పేరు విషయాల్లో కానివ్వండి. ఇదిగో వారికి ఇవ్వకపోతే ఏమైనా బాధపడతారేమో, వీరికి పాట ఇవ్వకపోతే ఏమైనా బాధపడతారేమో, వీరికి వాక్యం చదవకపోతే ఏమైనా బాధపడతారేమో, ఇదిగో వారిని మనం పేరు పెట్టి ఉచ్చరించకపోతే బాధపడతారేమో, వీటితోనే సరిపోతా ఉంది సేవంతా కూడా. అలాంటిది పిల్లరా, మనం జ్ఞానముగా అడుగులు వేస్తే వాటిని కూడా అధిగమించేటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రెండవదిగా వివేచన. సందర్భానుసారంగా మనం పరిచయం చేయాలి. వివేకం, సందర్భానుసారంగా మాట్లాడడం. చాలా మంది ప్రార్థనలు చేస్తారు, సందర్భానుసారంగా ప్రార్థన చేయటం కూడా రాని సేవకులు ఉన్నారు తెలుసా. ఏమండి, సందర్భానుసారంగా పుట్టినరోజుకి వెళ్ళి చావు ప్రార్థన చేస్తారు చాలా మంది. కృతజ్ఞత కూడికి వెళ్ళి ఆదరణ ప్రార్థన చేస్తారు. ఒక మనవిచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ముగింపు ఏంటో ప్రారంభం ఏంటో తెలియకుండా ఈరోజు అలాగనే ఊకదంపుడుగా ప్రార్థన చేసేటువంటి వారు కూడా మనం చూస్తాం. ఒక ప్రార్థననే కాదు పిల్లరా, వివేచన అనేది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్తా ఉన్నాం, అక్కడ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి. ఒక పెద్ద సేవకుని దగ్గరికి వెళ్తా ఉన్నాం, అక్కడ మనం ఎలా అతని దృష్టిని మనం ఆకర్షించాలి. మన యాటిట్యూడ్, మన గమనికలు పిల్లరా, మన నడవడి, మన చూపులు, మన ఆలోచనలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా గమనించబడతాయి పిల్లరా. వివేచనాత్మకంగా మనం వెళ్ళాలి. పెద్ద పెద్ద చదువులుండి వివేచన లేకపోతే వాడు వెర్రివాడరా అంటారు కదండి. అసలు ఏ చదువు లేకుండా, ఏమంటే కనీసం బైబిల్ చదవడానికి కూడా చేత కాకుండా తన యాటిట్యూడ్ బాగుంటే, తన ప్రవర్తన బాగుంటే, తన వివేచన బాగుంటే, అబ్బా ఆ సేవకుని చూసి నేర్చుకోవాలరా అంటారు. అవునా కదా?
మన వెనక ఎంత ఉండే లాభం, మనకు వివేచన లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. కనుక సందర్భాన్ని బట్టి మనం ఎలా ఉండాలి? వివేచన కలిగి, వివేకము కలిగి ఉండాలి. సందర్భాన్ని బట్టి పిల్లరా మనం వివేచన కలిగి ఉన్నప్పుడు, సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనం ఇమ్మీడియట్ వారిగా ఉండాలి. కష్టంలో మనం ఇవ్వడాలి, సంతోషంలో మనం ఇవ్వడాలి. నాకు ఎప్పుడు సంతోషం కాదు, కష్టం మనకి ఎందుకురా అనుకుంటే కుదరదండి. కష్టాల్లో ఉండాలి, సంతోషంలో ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ప్యారలల్ గా మనం గైడ్ చేసుకుంటూ వెళ్తాం మన జీవితాన్ని, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక సంఘ కాపరిగా, ఒక సహవాస సేవకుడిగా మనము చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా ప్రసిద్ధి చెందిన, ప్రఖ్యాతిగాంచిన, అంటే ప్రసిద్ధి చెందిన ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు, మనం ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్దాం, అతనికి చాలా అనుభవం ఉంది, ప్రసిద్ధి చెందినటువంటి వాడు, ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు అని మనమే అనుకుంటాం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక పోరాటం వచ్చినప్పుడు, ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇది న్యాయం జరిగిద్ది అంటే వారు చక్కటి అనుభవం కలిగినటువంటి వారు, సేవా అనుభవం కానివ్వండి, వారు ఉన్నటువంటి రంగంలో అనుభవం లేనటువంటి వారి దగ్గరికే మనం వెళ్తాం. అనుభవం లేనటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళమండి. సేవలో ఒక తాపరికి కూడా ఉండాల్సినటువంటి మూడవ లక్షణం ఏంటంటే అనుభవం కావాలి కదా. నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. మనం అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఒక ప్రఖ్యాతగాంచిన, ఒక ప్రసిద్ధి చెందినటువంటి వానిగా నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితంగా నీలో ఏం ఉండాలి? అనుభవం ఉండాలి. ఇది కూడా మనకి మనంతటా అది మనకు రాదు, కానీ మనకంటే పెద్దలు, మనకంటే ఉన్నటువంటి నాయకులు, మనకంటే పెద్దవాళ్ళు, వారు ఎలాగ వారి సంఘాలను కట్టుకుంటున్నారో, వారు ఎలాగా పరిచయను వారు కట్టుకుంటున్నారో వాటిని చూడగలగాలి. వాటి ద్వారా మనం కూడా కొంచెం నేర్చుకోవాలి. కనుక వారికి మార్కులు వేయటం కాదు, కానీ అరే ఈ సేవకుడు ఈ స్థాయిలోనికి ఎలా వెళ్ళాడు, ఎట్లా కష్టపడ్డాడు, ఏ రీతిగా ఇంత అనుభవం వచ్చింది, ఏ రీతిగా ఈరోజు అలుపెరగకుండా సువార్త ప్రకటిస్తున్నాడు అని మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా ఎలా మెట్లు ఎక్కుంటూ వెళ్ళాడు. దేవుడు అనుకుంటే మనం కూడా ఆ మెట్లు ఎక్కగలమండి. దానికోసం మనం ఒక అనుభవంతో కూడినటువంటి పరిచర్య మనం చేయాలి. అలా చేసినప్పుడే కదా బలపరుస్తాడు, ఆశీర్వాదకరంగా. అనుభవం కూడా చాలా ప్రాముఖ్యం. అనుభవంతో ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలి? రిసీవ్ చేసుకోవాలి. కొట్టిపడేకూడదు ఎప్పుడు కూడా కదా. ఎవరైనా అనుభవంతో ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనం అంగీకరించగలగాలి. నాకంతా తెలుసు అనుకుంటారు చాలా మంది. నాకు తెలియదా ఈ సేవ, ఈ పరిచర్య, నాకు తెలియదా అనుకుంటాం. కానీ నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి కదా. కానీ ఎవరైనా తెలిసిన వ్యక్తులు అనుభవంతో కూడినటువంటి మాటలు మనకు బోధించినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి, మనం వాటిని అంగీకరించాలి, వాటిని తీసుకోవాలి, మనం రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే పిల్లరా ఒక మంచి నాయకుడిగా, కాపరిగా, సేవకుడిగా నువ్వు ఈ లోకంలో ప్రసిద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది. కానీ ఎవరిని పిలిస్తే వారిని తీసుకొచ్చి ఆయన అధికారం ఇవ్వలేదు. కానీ ఏం చేశాడంట? జ్ఞాన వివేకములు కలిగి ప్రసిద్ధి చెందినటువంటి వారిని ఎన్నుకునిడి అంటారు కదా. కనుక ఆ రీతిగా పిల్లరా మనం మన యొక్క సేవా జీవితంలో జ్ఞానము, వివేచన, అనుభవానికి మనం మొదటగా ప్రయారిటీ ఇస్తాం. కనుక ఆ దినాల్లో మోషే ఏ రకంగా కష్టములో, భారములో, వివాదాలలో ఎలాగైతే ఆయన ముందుకు వెళ్ళాడో, ఈరోజు మీ పరిచయంలో కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. వాటికి లోబడి నువ్వు కొనసాగింపబడినట్లయితే దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకుని వెళ్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకొని ఒక చిన్న తీర్మానం చేద్దామా? ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం అండి, ఈ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సేవలో నువ్వేం సాధించావు? గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత కష్టాన్ని ప్రభు సేవలో నువ్వు పనంగా పెట్టావు? గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుని యొక్క పరిచయం వరకు ఎంత నేర్చుకున్నావు నువ్వు? ఏదో కాలం వెళ్ళిపోతా ఉంది, కాలం వెంబడ నేను కూడా వెళ్ళిపోతా ఉన్నాను, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. అయినా అదే సర్కిల్లో, అదే జీవితంలో, అదే సంఘంలో, అదే పాత్రలో నువ్వు ఉన్నావు. గాని అడుగైనా నువ్వు ముందుకు వేయలేకపోతే ఈ ఉదయకాలంలో ప్రభువు నిన్ను దర్శిస్తా ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు సరిగా నీ యొక్క సేవా జీవితాన్ని కట్టుకోలేకపోతే
నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా అదే ఊబిలో ఉంటావు, అదే సర్కిల్లో ఉంటావు. అందుకని జ్ఞానముగా వెళ్ళమంటా ఉన్నాడు ప్రభు. వివేచన కలిగి వెళ్ళమంటా ఉన్నాడండి. అనుభవంతో కూడినటువంటి సేవను చేయమంటా ఉన్నాడు ప్రభు. కనుక ఇదిన ప్రభువుని అడగండి పిల్లరా, మాలో ఒక మార్పు రావాలి నాయన. యథావిధిగా మా జీవితాలు కొనసాగింపబడకూడదు. దినదినము దినాభివృద్ధిని పొందాలి. ఇదిగో బైబిల్ చెప్తా ఉంది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే. ఆయన తప్పితే ఎవరు లేరు ఈ భూమి మీద. ఈరోజు సేవలో శక్తిహీనతలో ఉన్నామేమో, బలహీనతలో ఉన్నామేమో. ఆ బలహీనతను బలముగా మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడండి. అందుకని చెప్తా ఉన్నాడు, శ్రమల ద్వారా వచ్చే బలము పరిచర్య చేయటానికి అది చక్కగా ఉపయోగపడుతుంది. శ్రమల ద్వారా వచ్చేటువంటి బలం ఒక పరిపూర్ణమైన పరిచర్య చేయడానికి, ఒక పరిపూర్ణమైనటువంటి పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది పిల్లలు. ఈరోజు శ్రమలు వస్తా ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి అని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. ఒక నిరాశ నిస్పృహలో నువ్వు జీవిస్తే ఒక నూతనమైన జీవం పొందుకోవటానికి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ ఉదయకాలంలో. కనుక ప్రభువుని అడగండి పిల్లరా, అయ్యా నా పరిస్థితులు మార్చబడాలి, నా పరిచర్య మార్చబడాలి ప్రభువా, కానీ నా సేవ విస్తరించాలి ప్రభువా. రోజు రోజుకి పడిపోవటం కాదు కానీ నిలబడేటువంటి అనుభవం నేను ఉండాలి ప్రభువా. ప్రభువుని అడగండి. ఇది నా దేవుడు తన ప్రత్యక్షత, తన మహిమను మీద కొనుమరించుకుంటాడు. అందరం అలానే ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. అలాగే ప్రార్థనలు కొనసాగుదాం. మన వద్దకు పెట్టి భూషణ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. చివరి ప్రార్థన. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన వాడ, ఈ ఉదయ కాలంలో GPS గ్లోరియస్ పాస్టర్ సమూహం అరుణోదయ ఆరాధనలో దైవజనులు హానుకన్న ఆహ్వానం మేరకు మేమందరము కూడా నాయన ఈ ప్రాంతాన్ని దర్శించడానికి, ఈ సంఘాన్ని దర్శించడానికి అయా నా ప్రభా మేమందరం కూడా కలుసుకొని అరుణోదయ ఆరాధనలో స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, పాటల ద్వారా, స్తుతుల ద్వారా నీ నామాన్ని మేము మహిమపరిచి ఉన్నాము. ఇదిగో నా ప్రభా, పిలువబడిన సేవకులు బహుగా నీ సన్నిధిలో ఆనందించున్నారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా దైవజనులు నాయన నిలబెట్టుకుని నీ పక్షాన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు నాయన నమ్మదగినవి, పూర్ణ అంగీకారముతో మేము అంగీకరించినప్పుడు వాటి యందు ఫలములు కలవు అని నీ దివ్య వాక్యము సెలవిస్తూ ఉంది ప్రభా. ఈ లోకంలో నాయన పరిచర్య అన్నది, సహవాసం అన్నది ఎంతో భారభరితమైనది. మరి మా ముందు దైవజనులు మోషే అయా మా పితరుడు నా ప్రభా వారిని ఉద్దేశించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, బలమైన ఆధ్యాత్మికమైనటువంటి కోణాలలో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన మేము అంచెలంచెలుగా దీవించబడాలంటే, అయ్యా నా ప్రభు నీ రాజ్య స్థాపన కొరకు కొన్ని ఆత్మలను పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు అవసరమే ఉన్నాయి నా ప్రభా. కనుక ఆ దిశగా ప్రతి ఒక్కరిలో నా ప్రభా అయా చెప్పబడిన ప్రతి మాట కూడా ఫలభరితముగా మార్చబడును గాక. ఇదిగో దైవజనుడు పౌలైతే పరిశుద్ధాత్మ దేవుడు తనకు శ్రమలు కలిగి ఉన్నవి అని చెప్పిన తర్వాత కూడా ఆయన అనేకమైన ప్రాంతాలని దర్శించినట్లు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవునా ప్రభా, శ్రమలలోనే మేము అయా ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన వ్యక్తులుగా తయారవుతామని అయా నా ప్రభు మేము జ్ఞాపకం చేసుకొని మా ముందుంచబడిన పరుగులో, మా ముందుంచబడిన ఈ భారభరితమైన పరిచర్యలో బహుగా ముందుకు కృపని ఆత్మను సహాయము దయచేయమని కోరుకుంటున్నామని ప్రత్యేకముగా నా ప్రభా ఆనోకు నెత్తిబట్టి ప్రార్థన చేస్తున్నాను. తను చూస్తున్న దేవుడు ప్రభా
కుటుంబ విధానాన్ని, అయ్యా పరిసర విధానాన్ని, అయ్యా తనలో ఉన్న భారాన్ని చూస్తూ ఉన్నాం. కొన్ని ఆత్మల కొరకు నా ప్రభా పనిచేస్తుండగా ఈ ప్రాంతాన్ని కదిలించాలి నా ప్రభా. ఈ ప్రాంతంలో అయ్యా నా ప్రభా నీ మందిరాన్ని స్థాపించాలని నా ప్రభా. ఈ ప్రాంతంలో నా ప్రభా అనేక ఆత్మలను నీ దగ్గరకు తీసుకొని రావాలని ప్రయాసపడుతుండగా నీవే సహాయం దయచేసి ముందు నడిపించమని మమ్మలను మా ప్రార్థన శరంని అప్పగించుకుంటూ మరొకసారి మేము అందరం కూడా కలుసుకునే పర్యంతం కృపను తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం శాంతి సమాధానం చేరొచ్చిన మనతోనూ GPS పరిచారకులతోనూ పరిచర్యతోనూ వ్యవస్థాపకులతోనూ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి ఆనూప్ నాయక్ గారికి, వారి కుటుంబానికి, వారి తలంపులకు, వారి ప్రణాళికలకు సదా తోడై ఉండరుగాక. చివరి సమయంలో మన వదిలినటువంటి సాగర్ అన్న గారు ఉన్నారు. సాగర్ అన్న గారు గ్రీటింగ్స్ 2 నిమిషాలు వారిని కోరుతున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి GPS సంఘ కాపాడులు మరి సహవాసం ఉన్నటువంటి ఈరోజు మరి ముఖ్యంగా వాక్య పరిచయం చేసినటువంటి GPS ఫౌండర్ కోలా ప్రేమ్ కుమార్ గారికి, మరి వేదిక తెలిసినటువంటి ప్రెసిడెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, మరి మేరీ గారికి ఇచ్చేసిన అందరూ, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆనూప్ నాయక్ వారికి కూడా, వారి కూడా సంఘాన్ని కూడా మొట్టమొదట దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు బ్రదర్ ప్రేమ్ కుమార్ వాక్యం అందిస్తూ ఒక సేవకులకి చెప్పినట్టు అనిపించలేదు నాకు. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఇది సేవకులకు మాత్రమే హెచ్చరికలు ఇచ్చినట్టుగా లేదు, ఇది విశ్వాసులు కూడా ఇది మనం అనుభవించుకోవాలి. సంఘంలో ఉన్నవాళ్ళు లేకపోతే దగ్గర నుంచి వినేవాళ్ళు కూడా మన జీవిత విధానం ఎలా ఉండాలి, మనం ఎట్లా అంచెలంచెలుగా దేవుణ్ణి ఎలా ఎదగాలి అనేటువంటి హెచ్చరికలు లేదా ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. మరి మంచి జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, అనుభవంతో కూడినటువంటి జీవితం జీవించాలని చెప్పి మరి మంచి వర్తమానాన్ని అందించారు. అంతేకాకుండా మరి పాస్టర్స్ మన సంఘాపులకైతే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మంచి లీడర్గా ఎదగాలి అనే విషయాలు కూడా చాలా చక్కగా మరి వివరించారు. మరి అంతేకాకుండా ఆనూప్ చూస్తూ ఉన్న ఆనూప్ నాయక్ చాలా కాలం నుంచి మరి చాలా కష్టపడి ఇతని జీవితాన్ని మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రేమ్ చెప్పినట్టుగా 40 సంవత్సరాల క్రితమే మరి 15 సంవత్సరాల క్రితమే పెద్ద మీటింగ్స్ క్రూసేడ్స్ పెట్టినట్టు నేను కూడా విన్నాను. చాలా మరి ముఖ్యంగా బంజారాలు వారితో చాలా మీటింగ్లు పెట్టినట్టు కూడా చూశాను. ఆ రోజు మోషే దగ్గర అప్పుడు విన్నాను ఇప్పుడు సంఘటనలో మరి వారితో కలిసి ప్రయాణించినట్టు మరి చాలా అయినా కానీ మరి ఆయన ఏమి విడిచిపెట్టల, అందరితో వదిలిపెట్టకుండా అందరినీ పెద్ద క్రూసేడ్లు పెట్టి పెద్ద మీటింగ్లు పెట్టి వాళ్ళతో అందరితో తిరిగినా కానీ సేవా భారం అనేది వదిలిపెట్టకుండా ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానం లేకపోతే ఆ దేవుడు ఇచ్చిన భారాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు కూడా మరి కష్టపడి పిల్లలు చదివించుకుంటూ మరి ఇక్కడ ఈ యొక్క సంఘాన్ని నడిపించుకుంటూ మరి ముఖ్యంగా GPSలో మరి ఈరోజు ఫౌండింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉండి దీని వెనక ఒక పిల్లర్గా నిలబడ్డారు. నిజంగా ఆనూప్ని ఈ సందర్భంలో మనందరం ఆనూప్ కోసం సపోర్ట్ చక్కగా తనకిచ్చిన బాధ్యతని నెరవేరుస్తాడు. ఏ పనైనా ఏదైనా పని అప్పచెప్తే దాన్ని చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. మరి ఈ సేవను వదిలిపెట్టకుండా కంటిన్యూ చేసుకుంటూ ఉండటం అనేది అది కొంతమందిలోనే ఉంటుంది. ఆ కొంతమందిలో మరి ఆనూప్. అంతేకాకుండా మరి ఈరోజు ఫౌండేషన్ కూడా మరి వేయాలనుకున్నాడు. తనకున్న ఇప్పుడు వరకు ఇక్కడే పెట్టుకుంటా ఉన్నాడు. నేను అప్పుడప్పుడు తనకు దగ్గరికి వస్తూ ఉంటాను. అక్కడ ఎప్పుడు మనకు రోడ్డు మీద కలుస్తుంటాడు, మళ్ళీ ఇక్కడ కూడా అప్పుడప్పుడు చూడడానికి వస్తూ ఉంటాం. మరి ఇక్కడే చిన్న సంఘం పెట్టుకుని ఉంటా ఉంటాడు. మరి అలాంటిది మరి కట్టుకోవాలని కూడా తను బయట కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మంచి ప్లేస్ శ్యామల దగ్గర మంచి ప్లేస్ చాలా బాగుంటుంది. మరి ఆ ప్లేస్లో మరి
చర్చిలు కూడా తక్కువే ఉన్నాయి. మరి రాబో రోజుల్లో మరి చక్కగా మంచిగా చర్చి కట్టుకోవాలని చెప్పేసి దేవుడు అటువంటి దేవుడు దానికి ఆర్థిక సహాయం కానీ లేకపోతే తలంపులు అంటే ఇక్కడ కట్టడానికి కావాల్సిన ఆర్థిక సహాయాలు అందిస్తాడని చెప్పి అది కూడా పూర్తి చేస్తాడని చెప్పేసి నేను విశ్వసిస్తూ నాకు ఇచ్చినటువంటి వివరణ బట్టి కృతజ్ఞతలు తెలియజేసి ముగించాను. థ్యాంక్ యూ. చక్కని గ్రీటింగ్ చెప్పినటువంటి సాగరణ గారికి థ్యాంక్ యూ అన్న. సో మీరు ఇంకా అనేక పరిచయల్లో మీరు అండగా ఉండి నడిపించాలని దేవాదేవుని కోరుకుంటున్నాను. ఈ సమయంలో వాళ్ళని ఈరోజు పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ప్రేమించి అన్నీ చేసినట్టు అన్నగారు ముందుకోమంటున్నాను. అనుకున్న గారిని అన్నట్టు ఆనకన్నా నాకు చాలా సంవత్సరం నాతో తెలుసు. ఎందుకంటే అతని కాదు ఆ పరిచయ నేను గుంటూరుకు వచ్చినటువంటి కొన్ని దినాలు ఇచ్చారు కదా మనం మేమందరం కలిసి ఒకసారి వీళ్ళందరూ తీసిన గుంటూరుకి తీసుకుని వెళ్ళాం. సో మినిస్ట్రీ పర్పస్గా సో అప్పటి నుంచి ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఏం మార్పేం లేదు. ఎంత అలాగే ఉందా వినగాని అంటే వ్యక్తిత్వంలో అలా ఏదో అనిపిస్తుంది కానీ బట్ పలకరించిన కానీ మాట్లాడిన కానీ అదే విధంగా మనిషి ఒక జీవితంలో ఉంటుంది. సో అన్న ఈ సమయాన్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా దైవజనులందరికీ, ప్రేమ్ కుమార్ అన్నకు, ప్రెసిడెంట్ గారికి, వినయన్ గారికి, బెన్నీ గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రత్యేకంగా మా చిన్న సంఘం ఈ షమ్మా ఫైత్ మినిస్ట్రీ చిన్న పరిచర్య నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక కుటుంబముతో ఈరోజు 15 కుటుంబాలుగా దేవుడు అనుగ్రహించాడు. నాతో ఒక పరిచర్య ఒక్కళ్ళతో ప్రారంభం చేశాను. ఇక్కడ ఈ 25 సంవత్సరాలు దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించాడు. ఏమి లేని పరిస్థితి అనగా ఒట్టి చేతులతో నిలబడ్డా. అటువంటి నన్ను, నా సంఘము, నా పిల్లలు నన్ను సపోర్ట్ చేసి ఈ విధంగా నేనున్నాను అని నాతో ఉండి కష్టాలలో కానీ బాధల్లో కానీ చాలామంది సంఘాలలో ఇవి రేకులో ఏదో ఉండొచ్చు కానీ ఇంకొక గంట దాటితే ఇక్కడ భయంకరమైన ఎండ ఉంటుంది. కానీ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, కష్టపడి కూడా ఎండల్లో భోజనం చేసుకునే పరిస్థితి ఉంది అని దాని బాధ నేను భరించలేకపోతూ ఉన్నా. ఏదేమైనా మనకున్న సమస్య పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఈ పరిచయను ఆశీర్వదించాలని ఈరోజు ఈ 7వ తారీఖున దేవుడు కార్యం చేసినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం చాలా ఇంపార్టెంట్ అండి, పరిచర్య చాలా ఇంపార్టెంట్. సంఘంతో కలిసి ఉంటే కలదు. హల్లెలూయా. కలదు సుఖమా. చిన్న ఒక్క మాట చెప్తాను, ఏంటంటే మీరు ఏమనుకోవద్దండి, ఏదో అంటున్నారని అనుకోవద్దండి. ప్రతి బల్ల ఆరాధనలో ఒక మాట ప్రేరేపణ కలిగి చెబుతున్నా. సేవకులమైన మనము విశ్వాసులతో కలిసి భోజనం చేస్తారా? చేసేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయకపోతే కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు వారితో, వారు మీతో కలిసి మన పాస్టర్ గారికి స్పెషల్ ఉండాలి, లోనికి వెళ్ళాలి, కూలర్ వేయాలి, ఫ్యాన్ పెట్టాలి, ఇలా కాకుండా సంఘముతో కలిసి ఉండటానికి ప్రయాసపడండి. మన పరిచర్య ఖచ్చితంగా ఆశీర్వదించబడుద్ది. హల్లెలూయా. ఈ పరిచర్య అలాగ నాకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఏమి లేదు, అద్దెకి నడిపించాను. ఇది ఫస్ట్ GPS మీటింగ్ పెట్టాం, సగం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. రెండో GPS మీటింగ్ పెట్టాం, పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు GPS మీటింగ్ పెడుతున్నాం, మందిరము కట్టబడాలి. హల్లెలూయా.
జీపీఎస్ ఇచ్చింది అనుకోగాకండి, దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. జీపీఎస్ కి మనం పెట్టాలి, మనకేది ఇవ్వదు. జీపీఎస్ కి సహవాసానికి మనం ప్రోత్సహించాలి, మనం ఖర్చు పెట్టాలి. మీ అందరికీ నా నిండు వందనాలండి. మీ పనులను, మీ కార్యకలాపాలను అన్నిటిని కూడా ఆపుకొని ముగించుకొని వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈ షమ్మా ఫైత్ మినిస్ట్రీస్ ద్వారా మీకు, మీ కుటుంబాలకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. నిజంగానే ఇంకో చిన్న విషయం అంటే మీకు ప్రత్యేకంగా ఒక టిఫిన్ ఏర్పడింది. 10 గంటలైతే 10 గంటలైంది కాబట్టి ఖచ్చితంగా మంచి తమిళనాడు టిఫిన్ అండి, ఆంధ్ర టిఫిన్ కాదు. తమిళనాడు టిఫిన్ మా సంఘస్థులందరూ కలిసి ఏర్పాటు చేశారు. దయచేసి మా ఆధిక్యతాన్ని మీరు స్వీకరించి మమ్మల్ని ప్రేమించి మా కోసం, మా పరిచర్య కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. ఒక్కొక్క రోజు మనం కలుసుకోవాలి. ఖచ్చితంగా అది ఓపెనింగ్ డే 7వ తారీఖు 7వ నెల. హల్లెలూయా. ఏమండి, 7వ తారీఖు 7వ నెల ప్రతి సంవత్సరం మన కార్యక్రమం జరుగుతుంది. అప్పటికల్లా పూర్తి అవ్వాలి అని మీరందరూ ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే అన్న అన్నట్టు దేవుడు ఆయన తలపెట్టాడు కాబట్టి అందుకే హబక్కూకు నుంచి చదివాను. ఆయన తలంచుకుంటేనే ఏదైనా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఆయన చిత్తం, ఆయన సమయము ఆయన సమకూర్చాడు కాబట్టే ఇక్కడ మనం అందరూ చేయగలిగినాం. సో అన్న, సో ఈ సమయంలో దాని కొరకు ఇంత ఏర్పాటు మేమేమి ఇవ్వలేకపోతున్నాం. మీరు అనుకుంటున్నారు కదా, ఏం మేము వస్తున్నాం కానీ మాకు ఏమి ఇవ్వటం లేదు, మీరు మాకు ఇవ్వటం లేదు, మేము మీకు ఇవ్వటం లేదు. ఇక్కడ నుంచి దయచేసి సహవాసం అంటేనే ఒకరినొకరు బలపరచుకోండి.